సిరి ఫ్యాషన్స్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో శారీ కాంబినేషన్తో కలిపి కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయినట్వి చూపిస్తానండి. అదేవిధంగా ఈ శారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ బ్రింజల్ కాంబినేషన్లో సిల్వర్ వీవింగ్తో అయితే ఇట్లా స్ట్రైట్ లైన్స్ అయితే వస్తుందండి. శారీకి అడ్డంగా మిడిల్ పార్ట్లో వచ్చేసి ఫ్లోరల్ డిజైన్లో అయితే ఉంటుంది. పైన కింద చిన్న బార్డర్ అయితే వస్తుందండి సిల్వర్ వీవింగ్తోనే. శారీ వచ్చేసి కొంచెం కాస్ట్ శారీనే అనమాట. అయితే చాలా బాగుంటుంది. దీనికి మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది. దానికి మనము బోట్ నెక్ అయితే యూజ్ చేసి సైడ్కి అనేది ఒక బంచ్ అయితే ఇచ్చాము. హ్యాండ్కి కూడా బంచ్ వస్తుంది. కస్టమర్ అయితే మనకు డిజైన్ చేయమని ఇచ్చారు. వర్క్ వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నారు. ఎల్బో హ్యాండ్ అయితే యూజ్ చేసి శారీలో కలర్ కాంబినేషన్స్ అయితే ఫ్లవర్స్ అన్నిటికీ కూడా బ్రింజల్ కలర్ అయితే యూజ్ చేసాము. శారీలో ఫ్లోరల్ డిజైన్ మధ్యలో వచ్చింది కదా, దాని ప్రకారంగా మనము రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో, అలాగే వచ్చేసి ఇంకొక కలర్ వచ్చేసి బ్రింజల్ అండ్ సిల్వర్ అని అట్లా 2-3 కలర్స్ అయితే యూజ్ చేసి డిజైన్ చేసాము. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఆ బంచ్ అనేది రాలేదండి. ఈ నెక్ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం కూడా దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను. బాదం షేప్లో వచ్చేసి నెక్ అంతా ఇట్లా డిజైన్ అయితే వస్తుంది. సైడ్కి అనేది ఒక బంచ్ వచ్చేసి మనం వర్క్ అయితే మొత్తం టోటల్గా అయితే మనం మార్చలేదండి. సేమ్ మనకు వర్క్ ఏ విధంగా ఉందో అలాగే డిజైన్ అయితే ఇచ్చాము. బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి అంతా కూడా. ఫ్రంట్ సైడ్ వచ్చేసి బుట్ట అయితే చిన్న బంచ్ అయితే ఇచ్చాము. ఎందుకు అని అంటే ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి వాళ్ళకి బోట్ నెక్ అయితే వద్దన్నారు. అందుకని చెప్పేసి బోట్ నెక్ని మనం స్కిప్ చేసేసి చిన్న బంచ్ అయితే ఇచ్చాము. కింద బ్యాక్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అయితే యూజ్ చేసాము నడుము దగ్గర. అక్కడక్కడ చిన్న బంచెస్ వచ్చేసి చాలా అందంగా ఉందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఫ్రంట్ సైడ్ వచ్చేసి చిన్న బంచ్ ఇచ్చామన్నాను కదా, ఇట్లా బంచ్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అయితే అటు ఇటు కూడా లెఫ్ట్ సైడు అండ్ రైట్ సైడ్ కూడా డిజైన్ చేసాము స్టిచ్చింగ్ అయితే. మొత్తం ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉందండి బ్లౌజ్ అంతా కాంబినేషను. మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను కదా, మీకు అర్థమవుతుంది. అలాగే మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉందండి శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషను. కొంచెం కాస్ట్ ఎక్కువనే అన్నారు, 4000 అలాగా. మొత్తం ఓవరాల్గా ఈ శారీ బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంది. అలాగే ఇంకొక శారీ బ్లౌజ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి మీరు మగ్గం వర్క్ అంటే నమ్ముతారా, కంప్యూటర్ వర్క్ అంటే నమ్ముతారా అండి? మగ్గం వర్క్ లాగా టచ్ ఇచ్చాము. కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోనే ఈ విధంగా మనం డిజైన్ చేసాము. మొత్తం కూడా వర్క్ అనేది ఇచ్చేసి మనం మగ్గం టచ్ అనేది చేసేసామన్నమాట. మంచి కలర్ కాంబినేషన్. ఈ ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నట్లయితే మనం అనేక రకాలుగా శారీస్ మీదకి అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్ వచ్చేసి కట్ వర్క్ అయితే డిజైన్ చేసాము. వర్క్లో ఉన్నట్టుగా చిన్న టాజల్స్ అనేటివి ఇచ్చేసి మొత్తం ఓవరాల్గా అయితే ఎల్బో హ్యాండ్ అయితే ఈ విధంగా ఉంది. శారీ ఎన్ని రకాల శారీస్కైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నట్లయితే మీకు కూడా ఇలా స్టిచ్ చేయించుకోవాలని ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు. బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ ఉందన్నమాట. మొత్తము షేడెడ్ అన్నమాట. మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి. అలాగే కింద కూడా మనకి కట్ వర్క్ అయితే వస్తుంది. కట్ వర్క్ కస్టమర్ అయితే వద్దన్నారు కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. హ్యాండ్ బంచెస్ చూడండి, పైనుండి షోల్డర్ మీద నుండి కిందకు ఉన్నట్లుగా అయితే బంచెస్ వచ్చేస్తుంది. చిన్న చిన్న బుటీస్ అంతా కూడా ఓవరాల్గా మొత్తము నెక్ ఏ విధంగా ఇది వర్క్ ఏ విధంగా ఉందో సేమ్ అలాగే వేసాము. దీంట్లో మార్పులు అనేది చేర్పులు ఏమీ చేయలేదండి. చాలా మంచిగా అయితే వస్తుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా వస్తుంది, రౌండ్ నెక్కే. లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టిచ్చింగ్ థ్రెడ్ పైపింగ్తో యూజ్ చేసాము. బ్యాక్ కూడా చిన్న హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాము. ఓవరాల్గా బ్లౌజ్ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఫోటో కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈ శారీ వచ్చేసి నేను ఇది వరకు షార్ట్ వీడియోలో వచ్చేసి వేసే విధానం చూపించాను కదా, అలాగే ఈ మొత్తం ట్రిమ్మింగ్ అంతా చేసిన తర్వాత
ఇట్లా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి పళ్ళు పాట వచ్చేసి ఈ విధంగా ఉంది. శారీలో వచ్చేసి మస్టర్డ్ ఎల్లో లాగా ఉండి మంచి షైనింగ్ గోల్డ్తో అయితే ఉందండి. పైన కింద చిన్న బార్డర్ అయితే గ్రీన్లో వస్తుంది. లైన్స్ అంతా కూడా జరీ బుటీస్తో వచ్చేసి సీక్వెన్సీగా పైనుండి కిందికి లైన్స్ అయితే స్ట్రైట్ లైన్స్ వస్తాయి శారీకి. ఇది కంచిపట్టు శారీ అంటండి. ఈ శారీకి మనం ఇలా స్కాలప్ బార్డర్ అయితే డిజైన్ చేసాము. మీకు కూడా కావాలి అనుకుంటే ఆర్డర్ ఇవ్వచ్చు. అలాగే బ్లౌజ్ వచ్చేసి కస్టమరు ఈ వర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తం కింద వచ్చేసి వర్క్ వస్తుంది. బ్యాక్ వచ్చేసి చిన్న చిన్న స్కాలప్తో ఉండి మంచి రోజా ఫ్లవర్ లాగా బుట్టీస్తో అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది వర్క్ అయితే. ఈ డిజైన్ అయితే చాలామందికి అయితే వేసానండి నేను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ అయితే డిజైన్ చేసాము. శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ అన్నీ యూజ్ చేసి జరీ వీవింగ్తో అయితే ఉంది అన్నాను కదా, దాంట్లో చిన్న చిన్న బ్లూ డాట్స్ లాగా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. మనకు దగ్గర నుండి అయితే శారీ కనిపిస్తుంది. వీడియోలో అయితే కొంచెం కనపడట్లేదు కాబట్టి మీకు బ్లూ అనేది నేను ఫ్లవర్స్ కన్నిటికీ యూజ్ చేసుకున్నాను. గోల్డ్ అనేది స్కాలప్ అంతా డిజైన్ అయితే ఇచ్చుకున్నాను. చిన్న ట్యాజల్స్ అయితే ఇచ్చాను. దగ్గర నుండి చూపిస్తున్నాను. చాలా అందంగా అయితే ఉంటుంది. బ్లౌజ్ పీస్ వచ్చేసి గ్రీన్ అయితే వచ్చింది. శారీలో అంచు ఉంది కదా, ఆ బార్డర్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ అయితే యూజ్ చేశాము. మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉందండి. వర్క్ అనేది చాలా బాగుంటుందండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇది మగ్గం టచ్లో ఇచ్చినాము అన్నట్లుగా ఉంటుందండి. మొత్తం ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. స్కాలప్తోనే లెఫ్ట్ సైడ్ థ్రెడ్ పైపింగ్ యూజ్ చేసాము. చిన్న టాజల్స్ అయితే ఇచ్చాము. మీకు కస్టమైజేషన్ కూడా బ్లౌజెస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. కావాలి అనుకున్న వాళ్ళైతే మీరు కూడా ఎక్కడున్నా కానీ మీరు క్లాత్ అట్లా పంపించినా ఓకే అండి. మొత్తం ఓవరాల్ లుక్ అయితే శారీ బ్లౌజ్ కాంబినేషన్ ఈ విధంగా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి ఇంకొక శారీ అన్నమాట. ఈ శారీకి వచ్చేసి లైట్ గ్రీను థిక్ గ్రీన్ అనేది కలర్ కాంబినేషన్ ఉండి మోతీ లేస్ అనేది వచ్చేస్తుందండి. మొత్తం కూడా పింక్ చిన్న బార్డర్తో అయితే వస్తుంది. అలాగే సీక్వెన్సీగా మంచి గ్లిటర్ వీవింగ్తో అయితే ఉంటుందండి. శారీ మొత్తం చాలా స్మూత్గా బాగుంటుంది. దానికి కాంబినేషన్ పింక్ అయితే వచ్చింది. కస్టమర్ అయితే వర్క్ వద్దని చెప్పేసి చిన్న చిన్న బుట్టాస్ అయితే వచ్చాయి కదా బ్లౌజ్ పీస్లో, కట్ మోతీ వచ్చేసి షార్ట్ హ్యాండ్ పెట్టేసి నెక్ అంతా కూడా స్కాలప్ బార్డర్ అయితే డిజైన్ చేశాను. నేను స్టిచ్చింగ్ చేశాను. ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అయితే యూజ్ చేసి స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను. మొత్తం ఓవరాల్గా అయితే ఈ విధంగా బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఉంది. కట్ మోతీ వచ్చేసిందండి. రెడీమేడ్గానే శారీకి వచ్చేసింది. మొత్తం బ్లౌజ్ అంతా కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉంది. గోల్డ్ బుట్టాస్ అయితే వచ్చేసి బ్లౌజ్ మీద వర్క్ వేసిన విధంగానే ఉందన్నమాట. అందుకని చెప్పేసి దగ్గర నుండి అయితే చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇస్తామండి. షార్ట్ హ్యాండ్ మొత్తం టోటల్గా ఈ విధంగా అయితే ఉంది. స్కాలప్ చిన్న చిన్న స్కాలప్ అంతా యూజ్ చేసి స్టిచ్చింగ్ అయితే ఇచ్చాము. ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. గ్రీన్కి కలర్ కాంబినేషన్ పింక్తో. ఈ బ్లౌజ్ కూడా ఆవిడదేనండి. అయితే చిన్న థ్రెడ్ పైపింగ్ అయితే యూజ్ చేసి స్టిచ్చింగ్ చేశాము. మంచి కనకాంబరం కలరు అండ్ ఆరెంజ్ అండ్ గోల్డ్ లాగా అయితే ఉంది. శారీ అయితే మనకి ఇవ్వలేదు, ఓన్లీ స్టిచ్చింగ్ వరకే ఇచ్చారు. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు 1 ఇయర్ క్రితం అయితే స్టిచ్ చేయించుకున్నారండి ఆవిడ. చాలా బాగుంది వర్క్ స్టిచ్చింగ్ అని చెప్పేసి మళ్ళీ కూడా ఇప్పుడు చూపించినవన్నీ
ఈ ఆది బ్లౌజ్ ప్రకారమే స్టిచ్ చేయించుకున్నారు. 1 ఇయర్ క్రితమైన వర్క్ చూడండి చెక్కు చెదరకుండా ఏ విధంగా ఉందో. మన సిరి ఫ్యాషన్స్లో మంచి నీట్ ఫినిషింగ్ అయితే ఇస్తామండి. మీకు ఎలా కావాలన్నా అలా డిజైన్ చేస్తాము. మొత్తం ఫొటోస్ అయితే ఒకసారి చూడండి, ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.